టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో బెంబేలెత్తుతోన్న చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలకు పదును పెడుతున్నారు. ఓవైపు ఎన్నికల హామీలు గాలికి వదిలేసి యథేచ్ఛగా దోపిడీకి తెరతీసిన ప్రభుత్వ పెద్దలు ప్రజల్ని మభ్యపెట్టేందుకు దుష్ప్రచార కుతంత్రాలు పన్నుతున్నారు. ఏపీలో కాకినాడ పోర్టు వద్ద బియ్యం రాద్ధాంతం ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ మంత్రి నాదన్లను ముందు పెట్టి పక్కా పన్నాగంతో సాగించిన డైవర్షన్ రాజకీయ కుట్ర ఇది. మోకాలికి బోడుగుండుకు ముడిపెడుతూ చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నాదన్ల ద్వయం చేసిన రాజకీయ రాద్ధాంతం కూటమి పెద్దల కుట్రను బట్టబయలు చేసింది. పూర్తిగా అవాస్తవాలు దుష్ప్రచారంతో సాగిన ఈ హై డ్రామా అట్టర్ ఫ్లాప్ అయింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని కాకినాడ హైడ్రామా ఎపిసోడ్ తేల్చి చెబుతుంది. ఎందుకంటే కాకినాడ డీప్ వాటర్ పోర్టు వేరు, కాకినాడ యాంకరేజ్ పోర్టు వేరు. కాకినాడ యాంకరేజ్ పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఆ పోర్టు నుంచే బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మరి ఆ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ నాదన్ల మనోహర్ భావిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే నిలదీయాలి. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాలి. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన తమను తాము నిలదీసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ నాదన్ల మాత్రం కాకినాడ సీ పోర్టును నిర్వహిస్తున్న ప్రైవేటు కన్సార్షియాన్ని నిలదీయడం విడ్డూరంగా ఉంది. అది కూడా కేవలం 41% వాటా మాత్రమే ఉన్న మైనారిటీ షేర్ హోల్డర్ అరబిందో సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం మరో విచిత్రం. దేశంలో అన్ని పోర్టుల నుంచి బియ్యం సహా వివిధ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. షిప్పుల్లోకి లోడింగ్ చేసే ముందు సమగ్రంగా తనిఖీలు చేసే వ్యవస్థ ఉంది. కేంద్రానికి చెందిన కస్టమ్స్ పోర్టు అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తారు. అందుకోసం నిర్దిష్ట కస్టమ్స్ ప్రోటోకాల్ ఉంది. ఎగుమతులకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఎగుమతి చేసే సరుకును కూడా పరీక్షిస్తారు. అంతా సక్రమంగా ఉందని నిర్ధారించాకే ఎగుమతి కోసం షిప్పుల్లోకి లోడ్ చేసేందుకు అనుమతిస్తారు. రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి చేసేందుకు యత్నిస్తే వారు ముందుగా పోర్టుల వద్దే నిలిపివేస్తారు కదా. అటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలవుతోంది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు, పౌర సరఫరాల శాఖ, వివిధ చెక్ పోస్టులు అన్నీ చంద్రబాబు ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. ఇక స్మగ్లింగ్ ను అరికట్టేందుకు పోర్టుల వద్ద కేంద్రీకృతమైన కస్టమ్స్, షిప్పింగ్ శాఖలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. కేంద్రంలో ఉన్నది కూడా టీడీపీ, జనసేన భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే కదా. మరి రాష్ట్రం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారంటే బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిది. టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానిది అవుతుంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే పవన్ కళ్యాణ్ నిలదీయాల్సింది ఎవరిని? ముందుగా తన పార్టీకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ను, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబును, ఇంకా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్, నాదన్ల మనోహర్ కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్దకు వెళ్లి హైడ్రామా చేయడం కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకేనన్నది సుస్పష్టం. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా దోపిడీ యథేచ్ఛగా సాగుతుంది. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు తమ నియోజకవర్గాల నుంచి రేషన్ బియ్యాన్ని భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద కనీసం తనిఖీలు చేయకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు రాచబాట పరుస్తున్నారు. అలా అక్రమంగా భారీ స్థాయిలో తరలించిన రేషన్ బియ్యాన్ని పయ్యావుల కేశవ్ వియంకుడు, ఇతర టీడీపీ పెద్దల సన్నిహితులకు చెందిన సంస్థల ద్వారా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో రేషన్ బియ్యం మాఫియాను అడ్డుకుని పవన్ కళ్యాణ్, నాదన్ల మనోహర్ కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద రాజకీయ డ్రామాతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నించారు. పౌర సరఫరాలు, రవాణా, రెవెన్యూ, హోం, విజిలెన్స్ శాఖలే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి. మరి అక్రమ రవాణా సాగుతుందంటే పవన్ కళ్యాణ్ ముందుగా నిలదీయాల్సింది తన పార్టీకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్నే. హామీల అమల్లో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తో కనికట్టు చేసేందుకు యత్నిస్తుంది. ధాన్యం కొనుగోలులో వైఫల్యంపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
వైఎస్ఆర్సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారానే ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్బీకేల వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో రైతుల గోడు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు 75 కిలోల బస్తాను 400 తక్కువకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ క్రాప్ అమలు చేయడం లేదు. మరోవైపు మిల్లర్ల నుంచి చంద్రబాబు ప్రభుత్వం భారీ కమిషన్ల డీల్ కుదుర్చుకుంది. మిల్లర్లకు 1600 కోట్ల బకాయిలు చెల్లించేందుకు 8% కమిషన్ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు బేరం పెట్టారు. అనంతరమే మొదట విడతగా ఇటీవల 200 కోట్లు విడుదల చేశారు అని మిల్లర్లే చెప్తున్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి బియ్యం డ్రామాను మొదలుపెట్టారు.